యేసుక్రీస్తు వారి పుట్టుకకు ముందే ఆయన ఇలా పుడతారు, పలానా ఊరిలో పుడతారు, తర్వాత ఎలా చేయబోతున్నారని ప్రతిదీ ప్రవచనాత్మకంగా రాయబడి ఉంది. బైబిల్ రెండుగా విభజిస్తారు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన ప్రవచనమైతే క్రొత్త నిబంధన ప్రవచనము యొక్క నెరవేర్పు. ఆమేన్. పాత నిబంధన ప్రవచనమైతే క్రొత్త నిబంధన ఆ ప్రవచనము యొక్క నెరవేర్పు. యేసుక్రీస్తు వారి గూర్చి పరలోకపు తండ్రి ప్రవక్త అయిన యెషయా ద్వారా ఒక అద్భుతమైన ప్రవచనం చెప్పారు. చూడండి ఆ మాట. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 26-27 వచనాలు. 16వ అధ్యాయం 14వ అధ్యాయం 26-27 వచనాలు. నాతో కలిసి కొంచెం పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనులందరి మీద చాపబడిన బాహువు ఇదే. సైన్యములకు అధిపతిగా యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే. దాన్ని త్రిప్పగలిగిన వాడెవడు? చాలు. 26వ వచనం. నా వైపు చూస్తూ నాతో కలిసి చెప్పండి. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే. ఎవరిని గూర్చి ఆలోచన చేశాడట? ఏ లోకాన్ని గూర్చి ఆలోచన చేశాడట? ఒక భారతదేశాన్ని గూర్చి కాదు, ఒక అమెరికా దేశాన్ని గూర్చి మాత్రమే కాదు, ఒక ఆస్ట్రేలియా దేశాన్ని గూర్చి మాత్రమే కాదు. లేఖనం ఉంటుంది, సర్వలోకమును గూర్చి తండ్రి అయిన దేవుడు చేసిన ఆలోచన ఇదే, జనులందరి మీద నా బాహువును చాపబోతూ ఉన్నాను. యెహోవా దాన్ని నియమించాడు. దాన్ని రద్దుపరచగలిగిన వాడెవరు? యెహోవా జనులందరి మీద తన బాహువును చాపబోతున్నాడు. యెహోవా తన బాహువును చాపబోతున్నాడు. దాన్ని త్రిప్పగలిగిన వాడెవరు అని లోకంలో ఉన్న సర్వజనుల మీద తన బాహువును చాపాలని దేవుడైన యెహోవా ఆలోచించాడట. మిమ్మల్ని అడుగుతా, ఎవరిని గూర్చి ఆలోచించాడు? సర్వలోకాన్ని గూర్చి ఆలోచించాడు. ఎందుకు సర్వలోకాన్ని గూర్చి ఆలోచించాడో తెలుసా? సర్వలోకము ఈ దేవుని వలన సృజించబడినది కనుక. ఈ దేవుడు ఇజ్రాయేల్ దేశాన్ని మాత్రమే సృష్టించిన వాడు కాదు, అమెరికా దేశాన్ని మాత్రమే సృష్టించిన వాడు కాదు, తెల్లోళ్ళను మాత్రమే కలుగు చేసిన దేవుడు మాత్రమే కాదు. ఈ దేవుడు నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషుణ్ణి ఆయనే సృష్టించాడు గనుక సర్వలోకము ఆయన వలనే కలిగి ఉన్నది గనుక ఆ దేవుడు సర్వలోకాన్ని గూర్చి విచారిస్తూ ఉన్నాడు. ఏ లోకాన్ని గూర్చి? ఓ తండ్రికి 10 మంది పిల్లలు. ఆ తండ్రి 10 మంది పిల్లలను గూర్చి ఆలోచిస్తాడా? ఒక్కళ్ళని గూర్చి ఆలోచిస్తాడా? మీరు ఒక్కళ్ళ గూర్చి ఆలోచించేటట్టు ఉన్నారు, అందుకని వాళ్ళు కొట్లాడుకుంటుంది. కొంతమంది చూసి నాకు పెద్దోడంటే ఇష్టం అని పిల్లోడు ముందంటే, చిన్నోడు ముందంటే వాడు లోపట ఏమనుకుంటాడో తెలుసా? పేక బిసికి చంపేద్దాంరా అనుకుంటాడు. ఆ చిన్నోడు ముందు పెద్దోడు ఎదురున్నప్పుడు నాకు చిన్నోడంటే ఇష్టం, చిన్నోడంటే ప్రాణం అన్నాం అనుకో, పెద్దోడికి ఎట్టుంటుంది? అబ్బా మా అమ్మ ఎంత గొప్పదో అని అనుకుంటుందా? నేనంట, ఒక తండ్రికి 10 మంది పిల్లలుంటే 10 మంది పిల్లల గురించి ఆలోచిస్తాడు కదా. ఈ దేవుడు సర్వలోకాన్ని గూర్చి ఎందుకు ఆలోచన చేస్తున్నాడో తెలుసా? సర్వలోకము ఈ దేవుని వలన సృజించబడినది. చాలామందికి ఉండే అభిప్రాయం ఏంటంటే, దేవుడు అని ప్రతి ఒక్కరు అంగీకరిస్తారు, కాకపోతే కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, జాతికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు ఉన్నాడు అని అనుకుంటారు. మిమ్మల్ని అడుగుతా, ఒక ఇంటికి ఎంతమంది తండ్రులు ఉంటారు? ఒక ఇంటికి ఎంతమంది తండ్రులు ఉంటారు? ఒక గ్రామానికి ఎంతమంది సర్పంచులు ఉంటారు? ఒక మండలానికి ఎంతమంది ఎంఆర్ఓలు ఉంటారు? ఒక జిల్లాకు ఎంతమంది కలెక్టర్లు ఉంటారు? ఒక రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు? ఒక దేశానికి ఎంతమంది ప్రధానులు ఉంటారు? ఒక్కరే. సృష్టి అంతటికి కూడా ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఒక్కడే దేవుడు ఉన్నాడు. దైవజనమా, సర్వలోకాన్ని గూర్చి ఆయన ఆలోచన చేశాడట. ఒకసారి నా వైపు చూడండి. ప్రపంచంలో కొన్ని వేల మత గ్రంథాలు ఉన్నాయి.
గ్రీకులకు గ్రీకు మత గ్రంథాలు ఉన్నాయి, కానీ వాళ్ళ మత గ్రంథాలు గ్రీకు దేశం చుట్టూతా మాత్రమే తిరుగుతుంది. రోమీలకి మత గ్రంథాలు ఉన్నాయి, ఆ మత గ్రంథాలలో రోమా దేశపు చరిత్ర రాయబడి ఉంటుంది. ఐగుప్తీలకి మత గ్రంథాలు ఉన్నాయి, ఈ మాట బాగా పట్టుకోండి. ఐగుప్తీలకి మత గ్రంథాలు ఉన్నాయి. వాళ్ళ మత గ్రంథాలు ఏ చుట్టూతో తిరుగుతాయో తెలుసా? ఐగుప్తు దేశం చుట్టూతో తిరుగుతాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రపంచం చుట్టూతో తిరుగుతుంది. ప్రపంచం ఎలా ఆవిర్భవించింది? ఎస్, యూరప్ ఖండం ఎలా ఆవిర్భవించింది? ఆఫ్రికా ఖండం ఎలా ఆవిర్భవించింది? ప్రపంచంలో ఎన్ని జాతుల మనుషులు ఉన్నారో ప్రతి జాతి మనిషిని గూర్చిన చరిత్ర పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మాత్రమే మనం చూస్తాం. ప్రపంచ చరిత్ర తెలియచేయగలిగే ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. ఎందుకంటే లోకంలో ఉన్న సమస్త జనులను ఈ దేవుడు సృష్టించాడు. అందుకనే భక్తుడైన అహరోను దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఇలా ప్రార్థిస్తాడు, సమస్త శరీరాత్మలకు దేవుడువైన దేవా అంటాడు. అనండి నాతో కలిసి, స్వరం ఎత్తాలి. సమస్త శరీరాత్మలకు దేవుడువైన, ఇంకోసారి చెప్పాలి. నాకు సమాధానం చెప్పండి. ఈ దేవుడు ఎవరి దేవుడు? అమెరికా దేవుడా? ఎస్. ఆస్ట్రేలియా దేవుడా? ఎస్. ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడా? ఎస్. భారతదేశపు దేవుడు కాదా? సృష్టి అంతటికి ఒక్కడే దేవుడున్నాడు. సమస్త శరీరాత్మలకు ఏకైక దేవుడు మన ఆరాధ్య దైవం తండ్రి అయినటువంటి దేవుడు. ఇంకోసారి నేను చెప్తున్నాను, ప్రపంచంలో ఎన్ని మత గ్రంథాలు ఉన్నా ఆ మత గ్రంథాలు ఆ దేశం చుట్టూతా, ఆ జాతి ప్రజల చుట్టూతానే తిరుగుతుంది. ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయో అన్ని జాతులను గూర్చిన చరిత్ర చెప్పే ఏకైక గ్రంథం మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. అందుకనే ఈ గ్రంథాన్ని ఏమంటారో తెలుసా? ఇది అంతేనా? ఎస్, ఇది పరిశుద్ధ గ్రంథం. దానితో పాటు ఇది రాజగ్రంథం, ప్రపంచ చరిత్రను చెప్పిన ఏకైక గ్రంథం. మరలా అడుగుతా, ఓ తండ్రికి 10 మంది పిల్లలు ఉన్నారు. 10 మంది గురించి ఆలోచిస్తాడా? ఒక్కళ్ళ గురించి ఆలోచిస్తాడా? 100 మంది పిల్లలు ఉన్నారు. 100 మందిని గురించి ఆలోచిస్తాడా? 10 మందిని గురించి ఆలోచిస్తాడా? 1000 మంది పిల్లలు ఉన్నారు. 1000 మందిని గురించి ఆలోచిస్తాడా? 100 మందిని గురించి ఆలోచిస్తాడా? ఇప్పుడు ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 800 కోట్ల మంది ప్రజలకు ఒక్కడే దేవుడు, ఒక్కడే తండ్రి. ఆ తండ్రి సర్వలోకాన్ని గూర్చి ఆలోచించి సర్వలోకానికి తన బాహువును కనపరచాలని, తన బాహువును ప్రత్యక్షపరచాలని ఆ తండ్రి అయిన దేవుడు కోరుకున్నారట. పాత నిబంధనలో యెహోవా బాహువు, యెహోవా బాహువు, యెహోవా బాహువు, బలమైన బాహువు, పరాక్రమము కలిగిన బాహువు, మహిమ కలిగిన బాహువు, యెహోవా బాహువు 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 అని పాత నిబంధనలో అనేక చోట్ల రాయబడింది. ఇక్కడ కూడా చూస్తాం కదా, సర్వలోకం మీద, జనులందరి మీద దేవుడు తన బాహువును చాపబోతున్నాడట. లేఖనాల్లో మనం చూస్తే సర్వలోకం మీద నేను చాపుతానని దేవుడు తెలియచేసిన ఆ బాహువే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. యెషయా గ్రంథం 2 మాటలు మీకు చూపించి నేను వాక్యంలోకి వెళ్తాను. యెషయా గ్రంథం చూడండి అందరూ, 52వ అధ్యాయం 10వ వచనం. నేను చెప్పే ప్రతి మాట నోట్ చేసుకోండి. యేసు క్రీస్తు వారు ఒక కులానికి, ఒక జాతికి, ఒక మతానికి చెందినవాడు కాదు. ఈయన సమస్త శరీరాత్మలకు దేవుడు. ఎస్, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 10వ వచనం నాతో కలిసి, సమస్త జనుల కన్నుల ఎదుట ఆయన తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూసేదరు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. తమ్ముడు, ఈ వాక్యపు లోతు గ్రహించండి. నాతో కలిసి చెప్పండి, సమస్త జనుల కన్నుల ఎదుట. ఎవరి కన్నుల ఎదుట? బ్రిటిష్ వారి కన్నుల ఎదుట, తెల్లవాళ్ళ కన్నుల ఎదుట, అమెరికా దేశపు ప్రజల కన్నుల ఎదుట? సమాధానం చెప్పండి. న్యూజిలాండ్ దేశపు వారి కన్నుల ఎదుట? నో,
వాక్యం ఉంటుంది, సమస్త జనుల కన్నుల ఎదుట. సమస్త జనులంటే ఆకాశం క్రింద భూమికి పైన ఎన్ని జాతుల ప్రజలు బ్రతుకుతున్నారో సమస్త ప్రజల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. రైట్? భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూసేదరు. మొదటేమన్నాడు? బాహువును బయలుపరిచాను అన్నాడు. ఇక్కడేమంటాడు? రక్షణను చూసేదరు అన్నాడు. ఆ బాహువు రక్షణ కలుగు చేసేది. ఆ బాహువుకు పెట్టబడిన పేరు రక్షణ. చూడండి లూకా సువార్త, అందరూ మీ బైబిల్ తెరవండి, 2వ అధ్యాయం 29వ వచనం నుంచి నాతో కలిసి, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూసి తిని. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. తమ్ముడు చివరి మాటలు 30-31 రైట్. నా వైపు చూసి చెప్పండి, నా వైపు చూసి. సిమెయోను యేసు ప్రభు వారిని ఎత్తుకున్నారు. అప్పుడు యేసు ప్రభు వారి వయసు ఎంతో చెప్పమంటారా? సంవత్సరాలు కాదు, 8 రోజుల పసికందు. 8 రోజుల పసికందు, పసిబిడ్డ. పసిబిడ్డగా ఉన్న యేసయ్యను సిమెయోను ఎత్తుకొని యేసయ్యను గూర్చి తండ్రి అయిన దేవునితో అంటారు, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచుచున్నాను. యేసుక్రీస్తు వారు ఎవరు? సకల జనుల కన్నుల ఎదుట తండ్రి అయిన దేవుడు సిద్ధపరిచిన రక్షణ. అందుకనే యేసుక్రీస్తు వారికి పెట్టబడిన పేరు రక్షకుడు. ఈ రక్షకుడు ఎవరి ఎదుట సిద్ధపరచబడ్డాడు? ఎవరి కొరకు సిద్ధపరచబడ్డాడు? క్రైస్తవ జాతి కొరకు కాదు, అమెరికా దేశపు జాతి కొరకు కాదు. నేను పదే పదే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు అనేవాడు ఒక ప్రాంతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి చెందినవాడు కాదు. దేవుడు అందరివాడు. వినపడలా? దేవుడు ఇంకోసారి చెప్పాలి, దేవుడు అందరివాడు. వెతకండి, ఈ సృష్టిలో అందరికీ చెందిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్క దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సరే, 52వ అధ్యాయం మరొకసారి 10వ వచనం. ఆ రక్షణ ప్రభు అయిన యేసుక్రీస్తు వారని సిమెయోను ద్వారా మనం విన్నాం. 52:10 సమస్త జనుల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను, ఇంకోసారి చెప్పాలి, ఈ దేవుని ఎవరెవరు చూస్తారట? ఈయన భూదిగంత నివాసుల కొరకు సిద్ధపరచబడిన వాడు. భూదిగంత నివాసుల కొరకు సిద్ధపరిచిన ఈ రక్షణను ఎవరెవరు చూస్తారట? భూదిగంత నివాసులు చూస్తారట. అందుకని చూడండి, ప్రపంచంలో 200 దేశాలుంటే 200 దేశాలు, ప్రతి దేశంలో క్రైస్తవులు ఉన్నారు. ప్రతి ప్రాంతంలో క్రైస్తవులు ఉన్నారు. ఎందుకున్నారు తెలుసా? ఈ రక్షణ భూనివాసులందరి కొరకు సిద్ధపరిచిన రక్షణ. అందుకనే యెషయా గ్రంథం ప్రారంభంలో మనం చూస్తాం కదా, సర్వలోక నివాసులను గూర్చి యెహోవా చేసిన ఆలోచన ఇదే, భూజనులందరి మీద నా బాహువును చాపి ఉన్నాను. యెహోవా బాహువే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పాత నిబంధనలో ఎక్కడైనా యెహోవా బాహువు, యెహోవా బాహువు, యెహోవా బాహువు అని పాత నిబంధనలో ఎక్కడైనా రాయబడి ఉంది అంటే అది యేసుక్రీస్తు వారిని గూర్చి ముంగుర్తు, యేసుక్రీస్తు వారిని గూర్చిన సూచన అని ఎరగాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అయ్యా సరిపోలేదు, యెహోవా బాహు అంటే యేసుక్రీస్తు వారినని ఇంకెక్కడైనా వివరణ చూపించగలరా అంటే ఒక్క వివరణ చూపించి వాక్యపు లోతుల్లోకి వెళ్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం నుంచి 53వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు వారి శిలువ మరణాన్ని గూర్చి,
వధించబడిన గొర్రెపిల్ల కసాయాన్ని ఎదుట నిలవబడినట్లు ఆయన నిలవబడ్డాడని, దౌర్జన్యము నొందాడని, పిడిగుద్దులు గుద్దారని, అవమానపరచబడ్డారని ఆయన సిలువ మరణాన్ని గూర్చి 53వ అధ్యాయం అంతా రాయబడి ఉంటుంది. 53వ అధ్యాయం ప్రారంభంలో రాయబడిన మాట నాతో కలిసి, మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించున్నట్లు అతని యందు స్వరూపము లేదు. ఇప్పుడు నా వైపు చూడండి. యెహోవా తన బాహు బయలుపరిచాడు, ఇది ఎవరికి తెలుసు అని చెప్తూ ఆ బాహును గూర్చి వివరిస్తూ ఏమంటాడు? సొగసైన స్వరూపమైనా లేదు. మిమ్మల్ని అడుగుతా, సొగసు స్వరూపాన్ని కోల్పోయిన వ్యక్తి ఎవరు? చూడనొల్లని వానిగా కురూపిగా మారిపోయిన వ్యక్తి ఎవరు? సిలువ మ్రాను మీద స్వరూపాన్ని సొగసును కోల్పోయిన ఆ యెహోవా బాహువే ప్రభువైన యేసుక్రీస్తు వారు. గట్టిగా చెప్దాం ఆమేన్. అంటే పాత నిబంధనలో యెహోవా బాహువుగా నేను ఎందుకు పదే పదే ఈ మాట చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం పుట్టిన దేవుడు కాదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? పుట్టిన దేవుడు కాదు, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు. మనుషుల చేతులతో తయారు చేయబడేవాడు కాదు. ఈ దేవుడు తన స్వహస్తాలతో సమస్త మానవాళిని తయారు చేసినటువంటి వాడు. మందిరంలో ఎక్కడ యేసు ప్రభు ఫోటో ఎందుకు పెట్టమో తెలుసా? యేసు ప్రభు విగ్రహం ఎందుకు పెట్టమో తెలుసా? మరియమ్మ తల్లి ఫోటో ఎందుకు పెట్టమో తెలుసా? ఈ దేవుడు మనుషుల చేతిలో తయారు చేయబడిన వాడు కాదు. దేవుడు తానే తన స్వహస్తాలతో సమస్త మానవాళిని కలుగు చేశాడు. మరోసారి చెప్దాం ఆమేన్. ఆకాశం క్రింద భూమికి పైన ఎన్ని జాతుల మనుషులు, ఎన్ని కులాల మనుషులు ఉన్నారో ప్రతి జాతి మనుష్యుడు ఒకే దేవుని వలన సృష్టించబడిన వాడు. మీరు అడగొచ్చు, అట్టెట్లాగంటే మా కులం పలానా, మాకు సపరేట్గా ఒక దేవుడు ఉన్నాడు, ఏమండే మా కాపుల కులాన్ని ఒక దేవుడు సృష్టించాడు, అదిగో పలానా కులప దేవుడిని ఇంకొక దేవుడు సృష్టించాడు అని అనటానికి వీల్లేదు. ఏ జిల్లా వాడైనా, ఏ రాష్ట్రానికి చెందిన వాడైనా, ఏ దేశానికి చెందిన వాడైనా, ఏ ఖండానికి చెందిన వాడైనా ప్రతి మనుష్యుడు ఒకే దేవుని వలన సృజించబడిన వారు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఒకే దేవుని వలన సృజించబడిన వారు అని ఎలా అంటాం? ఇప్పుడు అమెరికా దేశ ప్రజలను ఒక దేవుడు సృష్టించి మనల్ని ఇంకో దేవుడు సృష్టించాడు అనుకోండి. అమెరికా దేశపు దేవుడు అమెరికా వాళ్ళను కలుగు చేసినప్పుడు వాళ్ళకి 2 కళ్ళు పెట్టాడు అనుకోండి. ఇప్పుడు మనల్ని ఇంకో దేవుడు కలుగు చేశాడు అనుకోండి. అమెరికా దేశపు దేవుడు కంటే మన దేవుడు గొప్పోడు అనిపించుకోవాలని అప్పుడు మనకెన్ని కళ్ళు పెట్టి ఉండేవాడు? ఇంతకీ మీకు ఎన్ని కళ్ళు ఉన్నాయి? చెక్ చేసుకోండి ఒకసారి. ఏమండి ఒంగోలు ప్రసాద్ గారు, చెక్ చేసుకొని చెప్పండి, 2 కళ్ళ 4 కళ్ళ? మీలో ఎవరైనా 4 కళ్ళు కలిగిన వాళ్ళు ఉంటే చేతులు పైకెత్తండి. పోల్దండేసి ఫోటో తీసి మొత్తం సోరారం అంతా కనపడేటట్లు ఫ్రేమ్ కట్టిస్తా. అది మామూలు ఫ్రేమ్ కాదు, బంగారంతో కట్టిస్తా. అరే అమెరికా వాడికి 2 కళ్ళు, నాకు 2 కళ్ళు. అమెరికా వాడికి 2 చేతులు, నాకు 2 చేతులు. అమెరికా వాడికి 2 కాళ్ళు, నాకు 2 కాళ్ళు. అమెరికా వాడికి తల పైన ఉంటుంది, మరి మీకు ఎవరికైనా తల కిందకుంటే ఒకసారి చేతులు పైకి ఎత్తండి. అందరికీ తల పైన ఉంటుంది, అందరికీ కాళ్ళు కిందే ఉంటాయి. ఒకే పోలికలో మనం ఉండటానికి కారణం ఏంటో తెలుసా? యావత్ ప్రజలు ఒకే దేవుని చేతి పని అయి ఉన్నారు. దేవుళ్ళు లేరు, ఒక్కడే దేవుడు. ఆయన ఒక్కడే సమస్త మానవాళికి చెందిన దేవుడు గనుక సమస్త మానవాళి మీద తన బాహువును చాపాలని దేవుడైన యెహోవా ఆలోచించాడట. ఎవరి బాహువును? తన బాహువును చాపాలని. యెహోవా బాహువే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అగైన్ యేసుక్రీస్తు వారు కొత్తగా ఇప్పుడు వచ్చిన దేవుడు కాదు. పాత నిబంధనలోనే యెహోవా బాహువు ఏం చేసిందో, పాత నిబంధనలో కార్యాలు చేసిన బాహువే క్రొత్త నిబంధనలో చేస్తూ ఉంది, రాగల కాలంలో కూడా చేయబోతూ ఉంది. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి, యెహోవా బాహువు అంటే ఎవరు? పెద్దగా
చాలాసార్లు దైవజనుడైన మోషే ఇలా అనేవాడు, యెహోవా బాహువా లెమ్ము రమ్ము అనండి పెద్దగా. యెహోవా బాహువా, యెహోవా బాహువా లెమ్ము రమ్ము. ఆ యెహోవా బాహువెవరు? యెహోవా బాహువే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పాత నిబంధనలో ఉన్న యెహోవా బాహు ఏం చేసిందో ఒకసారి చూడండి. ఆ మాట ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం, 32వ అధ్యాయం 17వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పాలి ఈ మాట. అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమిని, భూమి మీద ఉన్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచును వారికే ఇచ్చుచున్నాను. ఇక్కడ ఆగుదాం. నా వైపు చూసి చెప్పండి. అధిక బలము చేతను చాచిన బాహువు చేతను. ఆ చాచిన బాహు ఎవరని చెప్పాను? చాచిన బాహు ఎవరని చెప్పాను? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ చాచిన బాహువు భూమిని, భూమి మీద ఉన్న నరులను, జంతువులను ఆయనే సృజించాడట. వాడు ఏ జాతికి చెందిన వాడైనా, యావత్ జాతి మనుషులను సృజించిన సృష్టికర్త యెహోవా బాహువుగా పిలువబడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన భూమిని సృజించాడు. మరోసారి భూమి మీద ఉన్న నరులను సృజించాడు. నరులను మాత్రమే కాదు, జంతువులను సృష్టించాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, అంటే అన్నయ్య యేసు ప్రభు భూమినైనా సృష్టించింది, మరి ఆకాశాన్ని ఎవరు సృష్టించుంటారు అని అంటారా? దీని గురించి వివరణ ఇస్తాడు. 32:17 నాతో కలిసి. యెహోవా ప్రభువా, సైన్యములపతిగా యెహోవా అను పేరు వహించినవాడా, పెద్దగా శూరుడా, మహాదేవా. ఎవరైనా దేవుడు కాదు, సారీ దేవుడే కాదు. ఎవరమ్మా? ఆ మాట పెద్దగానండి. ఈ దేవుడు మాత్రమే కాదు, మహాదేవుడు. ఎంత మహాదేవుడు తెలుసా? భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు ఆయన. ఆకాశం ఆయన సింహాసనం, భూమి దేవుని పాదపీఠం. భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు. అందుకని అంటాడు మహాదేవా. ఏ దేవుడి దేవుడు? అందుకని మీరు ఎక్కడైనా చూడండి, చర్చెస్లో 3 అడుగుల బంగారు ప్రతిమ యేసు ప్రభుది బెటరు. అమ్మా 7 అడుగులది పెడదామా, 70 అడుగులది పెడదామా, 700 అడుగులది పెడదామా? ఈ దేవుడు భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు. ఇర్మియా గ్రంథకర్త దేవుని పిలుస్తూ ఏమంటాడు? మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదీ లేదు. ఈయన భూమిని సృష్టించాడా, ఆకాశాన్ని కూడా సృష్టించాడా? భూమి ఆకాశములు నా దేవుని నోటి వాక్కు ద్వారా కలిగి ఉన్నాయి. పెద్దగా చెప్దాం ఆమేన్. తాడేపల్లిగూడెం తణుకు మధ్యలో దువ్వ అనే ప్రాంతం ఉంది. విన్నారా పేరు? మీరు ఎట్ట చూస్తున్నారంటే దువ్వేనా అనే పేరు విన్నాం కానీ దువ్వ అనే పేరు వినలేదు. తూగో పాగోవులు డెఫినెట్గా పేరు తెలుసు. దువ్వ ప్రాంతంలో ఓ చౌదరి కుటుంబానికి చెందిన ఒక కుటుంబం, వాళ్ళ పిల్లలు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఆలపాటి సామ్యూయల్ గారని యవ్వన కాలంలో ప్రభువు నమ్ముకున్నాడు. వాళ్ళ తల్లి వాళ్ళ తోబుట్టువులు ప్రభువుని నమ్ముకున్నారు. కానీ వాళ్ళ నాన్న మాత్రం, రేయ్ ఆ యేసు ప్రభుని మనం నమ్ముకోవటం ఏంట్రా, మీరు నమ్ముకుంటే నమ్ముకున్నారు, నన్నెప్పుడు చర్చికి రమ్మనొద్దు, ఆ దేవుని పేరు కూడా నేను ఎత్తను. ఎవరో మనకు తక్కువ అయిపోయారా? అక్కడికి వెళ్ళటం ఏంటిరా? ఆయన తక్కువ కుల తెల్లోళ్ళ దేవుడు మనకెందుకురా? ఆ దేవుని దగ్గరికి నేను రావటం ఏంటి? అసలు మన కులం ఏంటో తెలుసా? తెలుగు రాష్ట్రాల్లో మన వర్ణం ఏంటో తెలుసా అని అంటూ ఉండేవాళ్ళు. ఆలపాటి సామ్యూయల్ గారు, ఈయన పాస్టర్ గారు అయి తండ్రికి చెప్తూ ఉండేవాడు, నాన్న దేవుడు అనేవాడు కులానికి చెందినవాడు కాదు నాన్న, దేవుడు అనేవాడు మతానికి చెందినవాడు కాదు నాన్న,
దేవుడు అనేవాడు అందరివాడు, అందరివాడు, అందరివాడు. ఈయన నిజదేవుడు నాన్న. మన మతం మార్చుకోవటానికి, కులం మార్చుకోవటానికి కాదు నాన్న మేము వెళ్ళింది, నిజదేవుని దగ్గరికి వెళ్ళాం. రేయ్, ఆ మాట ఇంకొకసారి నా ముందు ఎత్తొద్దు. ఎవర్రా యేసు ప్రభు? బ్రిటిష్ వాళ్ళ దేవుడు. నేనంట, యేసు ప్రభు పొరపాటున బ్రిటిష్ వాళ్ళ దేవుడు కాదు, నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి దేవుడు. కొంతమంది అంటారు, అరే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన దేవుడురా. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? మన దేశాన్ని దోచుకున్నారు. మన దేశాన్ని తెచ్చుకున్న బ్రిటిష్ వాళ్ళ దేవుడు ఎవరు? ఇలా అంటారు. మీకు తెలుసా, బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి రాకమునిపే యేసుక్రీస్తు వారి సువార్త మన భరతగడ్డలో అడుగుపెట్టింది. ఎప్పుడు అడుగుపెట్టిందో తెలుసా? మొదటి శతాబ్దంలోనే అడుగుపెట్టింది, అపోస్తులుడైన తోమా గారి ద్వారా. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ్యం బ్రిటిష్ వాళ్ళ ద్వారా మన దేశానికి వచ్చిందా, అపోస్తుల ద్వారా వచ్చిందా? కొంతమంది అనేమాట, బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని దోచుకొని వెళ్ళిపోయారా, ఆ దేశాన్ని దోచుకొని వెళ్ళిన దేవుడు మనకెందుకురా? యేసుక్రీస్తు బ్రిటిష్ వాళ్ళ ద్వారా మన దేశానికి రాలా. యేసుక్రీస్తు వారి 12 మంది అపోస్తుల్లో ఒక అపోస్తుడిగా పిలువబడుతున్న తోమా గారి ద్వారా మన భరతగడ్డలో సువార్త అందించబడింది. గట్టిగా చెప్దాం ఆమేన్. నిజంగా మన దేశం ఎంత గొప్ప భాగ్యవంతమైన దేశం. చెప్పాడు తండ్రికి, లేదు లేదు లేదు, ఆ బ్రిటిష్ వాళ్ళ దేవుడు పేరు ఎత్తొద్దు. సరే, పిల్లలు వెళ్తూ ఉండేవాళ్ళు. ఈయన కరుడుగట్టిన వ్యక్తిలాగా ఉంటా ఉండేవాడు. ఒకనొక సందర్భంలో ఈయన ఆలోచిస్తున్నాడు, నేను వద్దన్నా వీళ్ళు వెళ్తున్నారే, నా భార్య కూడా యేసు 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 అని ఆయన పట్ల పిచ్చి ప్రేమతో బ్రతుకుతుంది, నేను వద్దన్నా వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి ఒకరోజు ఆ పిల్లలు అంత దూరాన బైబిల్ పెట్టి తండ్రి పండుకొని ఉంటే వాళ్ళ పని నిమిత్తం వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళే పరంపరలో ఎందుకో ఆయన దిగేటప్పుడు బైబిల్ మరి కాలుకు తగిలిందో చేతికి తగిలిందో తెలియదు. నా చేతికి తగిలిందే, కాలుకు తగిలిందే, అసలు ఈ బైబిల్లో ఏముందో చూద్దాం అని కళ్ళకద్దుకొని బైబిల్ ఓపెన్ చేసి చూశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చివరి వచనం వరకు ఒక్కసారి అలా చదివాడు. ఒక్క అధ్యాయం చదివే లోపే యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకొని దేవుని బిడ్డగా మారిపోయాడు. ఇప్పుడు మీరు అడగవచ్చు, 1వ అధ్యాయంలో ఏముందండి? 1వ అధ్యాయంలో ఏముంది? పిల్లలు పని నిమిత్తం బయటికి వెళ్తా ఉంటే వాళ్ళని పిలిపించాలా. పిలిచి అంటున్నారట, బాబో మీరు ఏ దేవుణ్ణి ఇంతకాలం ఆరాధించారో ఆ దేవుణ్ణి ఇక మీదట నేను ఆరాధిస్తాను. ఏ దేవుని ఎదుట మీరు సాగిలపడ్డారో ఈ దినం నుండి నేను ఆ దేవుని ఎదుట సాగిలపడతాను. నానా, ఆ దేవుని దగ్గరికి రావటానికి దేవుడు ఏమైనా మీ కల్లో కనపడ్డా? నో. అద్భుతం ఏమైనా చేశాడా? నో. ఏదైనా మహత్కార్యం చేశాడా? జరిగించలా. మరి ఏం జరిగించకపోతే ఆ దేవుడిని ఎందుకు అంగీకరిస్తున్నావు నాన్న? ఈ దేవుడు ఎవరో అని ఇంతకాలం అనుకున్నాను రా. గతంలో నేను ఎన్నో మత గ్రంథాలు చదివా. ఏ మత గ్రంథంలో భూమి ఎలా సృజించబడింది, ఆకాశం ఎలా సృజించబడింది, భూమి మీద నరులు ఎలా సృజించబడ్డారు, ఏ మత గ్రంథంలో కూడా నాకు ఆధారం దొరకలేదు. ఈ ఆధారాన్ని ఇచ్చిన ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఈ దేవుడు సృష్టించబడిన వాడు కాదు, సృష్టిని సృష్టించిన సృష్టికర్త. మీరు ఆరాధించే దేవుణ్ణి నేను ఆరాధిస్తానని ఆయన బాప్తిస్మం తీసుకొని తన పిల్లలతో కలిసి బ్రతుకు కాలమంతా దేవుని సేవ చేశాడు. నేను ఆయన పేరు కూడా చెప్పాను. ఆ దైవ సేవకుని పేరు ఆలపాటి సామ్యూయల్ గారు. దువ్వా. దేవుడు తన బాహువుతో ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని కలుగు చేశాడు. ఈ దేవుడు ఎవరయ్య అంటే సృష్టికర్త అనండి. ఇంకోసారి, దేవుడు తప్ప సృష్టికర్త ఎవ్వరూ లేరు. సృష్టికర్త అంటే నేను అంటా, లోకంలో తయారు చేసేవాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, సృష్టికర్తలు ఉండరు. సృష్టికర్త అని ఎవరిని అంటారా అంటే లేని దానిలో నుండి ఏదైనా ఒకటి సృష్టిస్తే అది సృష్టికర్త. అదిగో ఆ చెక్క టేబుల్ ఉంది. ఆ చెక్క టేబుల్ ఎట్లా తయారు చేయబడింది? చెట్టులో నుంచి కర్రను నరికి చెక్కి వడ్రంగి పనిచేసి ఒక బల్లను తయారు చేశారు. బల్ల ఎక్కడి నుంచి వచ్చింది? కొంచెం గట్టిగా. బల్ల ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టులో నుంచి వచ్చింది. ఇది ఇనుము. ఈ ఇనుము ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచా?
ఇనుము ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, భూమి ఎక్కడి నుంచి వచ్చింది? భూమి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? చంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడు సృష్టించాడు నిజమే. దేనిలో నుంచి తయారు చేశాడు? హీలియం తీసుకొని, గ్యాస్ తీసుకొని, ఇవన్నీ కలిపి సూర్యుని తయారు చేశాడా? ఏది లేని శూన్య స్థితిలో వెలుగు కలుగునుగాక అన్నాడు, వెలుగు కలిగింది. సూర్యుడు కలుగునుగాక అన్నాడు, సూర్యుడు కలిగాడు. చంద్రుడు కలుగునుగాక అన్నాడు, చంద్రుడు కలిగాడు. భూమి కలుగునుగాక అన్నాడు. నోటి వాక్కుతో సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. ఒక మనిషి ఏదైనా తయారు చేయాలంటే ఆధారం కావాలి. దేవుడు ఏ ఆధారము లేకపోయినా దాన్ని నిలవబెట్టగలడు, తయారు చేయగలడు. నీకు ఒక శుభవార్త. ఈ లోకంలో నువ్వు ఒక మంచి బ్రతకటానికి సరైన ఉద్యోగం నీకు లేదా? ఒకవేళ నిన్ను గూర్చి నువ్వు ఆలోచించేటప్పుడు ఏ ఆధారం లేదండి. తల్లిదండ్రుల ఆధారం లేదండి, అన్నదమ్ముళ్ళ ఆధారం లేదండి, పిత్రార్జితం ఆధారం కాదండి. అయ్యో నా బ్రతుకులో ఏ ఆధారము లేని ఒంటరి వాడిగా నా బ్రతుకును కొనసాగిస్తున్నానండి, మా ఇంటికి ఆధారం ఎవరూ లేరండి అని ఆధారం లేని స్థితిలో ఈ ఆరాధనకు వచ్చావా? శుభవార్త. ఏ మనుషుడు నీకు ఆధారం కాకపోయినా దేవుడు ఒక్కడిని ఆధారం చేసుకొని బ్రతుకు. ఏమీ లేని నిన్ను అన్నీ ఉన్నట్లుగా మార్చగల శక్తివంతుడు ఆయన. అటుగా చెప్దాం ఆమేన్.